ఒక కోరికను తీర్చుకోవడానికి మనం ప్రయత్నం చేసి తీర్చుకున్నాం అనుకో, ఇక అంతటితో ఆ కోరిక ఆగదు. మనం తీర్చే కొద్దీ ఆ కోరికలు వాంఛలు ఎక్కువైపోతూ ఉంటాయి. ఎంతమందికి ఇది అనుభవంలో అర్థమైంది? కొంతమంది చేతులు ఎత్తారు అనుభవంలో అర్థమైన వాళ్ళు, కొంతమందికి అనుభవం అర్థం కాల. అవి ఏవైనా కావచ్చు. వస్త్రాలు ఇలాంటివి కావాలి అనుకున్నాం, తెచ్చుకున్నాం, ఆ కోరిక కలిగింది, తీర్చాం, తృప్తి కలగదు. కలక్కపోగా ఇంకా ఎక్కువ అవుతుంటాయి. ఇక వస్త్రం దగ్గర నుండి దేహ వాంఛతో సహా, ఓపెన్గా చెప్తున్నా, శారీరక వాంఛలతో సహా వాటిని తీర్చడానికి మనం ప్రయత్నం చేసే కొద్దీ ఆ వ్యామోహం ఎక్కువైపోతూ ఉంటుంది, కానీ దానికి బ్రేక్ పడదు. అందుకే సాతాను ఏం చేస్తాడంటే, కొన్ని మనం ఆశించినవి మనకు అందుబాటులోకి తెచ్చి అందేటట్టు చేసి మనకి ఇంకా ఆ కోరికల పరంపర ఎక్కువయ్యేటట్టు రేపి అవి అందకుండా మనలందరి దృష్టిని వాటి వైపు మళ్ళించి, ఇదిగో అందినట్టే ఉంది, అందింది, అందుకో ఇక్కడే ఉంది, అందుకో అని లాగుతా నీ దృష్టిని మళ్ళాల్సిన వైపు మళ్ళకుండా కుట్ర చేసి మళ్ళిస్తాడు వాడు. ఇది ఎంతమందికి అర్థమైద్దో నాకైతే తెలియదు. దీనికి విరుగుడుగా పౌలు మహనీయుడు ఏం చెప్పాడంటే, ఇది పెద్ద డేంజర్ ఉంది దీనిలో. చివరికి ఎట్లా తీసుకెళ్తాడు వీడు? కోరిక తీర్చినట్టుగానే కొన్ని 100 కోరికలు పుట్టేటట్టు చేస్తాడు. ఒక కోరిక తీర్చినట్టుగానే 100 కోరికలు పుట్టేటట్టు చేసి వాటిని నెరవేర్చుకోవడానికి దృష్టిని మళ్ళించి దానికోసం అవసరమైనవి సంపాదించడానికి, ఆర్జించడానికి నువ్వు పరితపించేటట్టు చేసి చివరికి క్లైమాక్స్లో నిన్ను నువ్వే పొడుచుకునేటట్టు చేస్తాడని తిమోతికి రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 6 నుంచి చదువు. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకుని పోలేము. కాగా అన్నవస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొందియుందుము. ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను, ఉరిలోను, అవివేకయుక్తులను, హానికరములైన అనేక దురాశల్లోను పడతారు. అట్టివి మనుషులను నష్టములోను, నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. అరే, డబ్బు ఒకటి ఉంటే అన్నీ ఉంటాయి సార్. డబ్బు ఒకటి ఉంటే శరీర భోగాలు, వాంఛలు తీర్చుకోవచ్చు, రకరకాలు ధరించవచ్చు, తినొచ్చు, అనుభవించవచ్చు, దేహానికి కావాల్సిన సుఖమంతా పొందొచ్చు సార్. పైసలు ఒకటి ఉంటే దాన్ని ఒక్కదాన్ని మనం కానీ సాధించగలిగితే మనకు ఎదురేముంది ఇంకా అని కదా మానవుడి వెంపర్లాట. దానికి పరిష్కారం సమస్య చెప్తున్నాడు చూడండి. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి. చెప్పాను ఇందాక స్టార్టింగ్లో, గుర్తుందా? వాడు చేసే కుట్రలలో ఓ భయంకర కుట్రది. కోరికలు రేపి, అన్ని కోరికలు దేవుడి నుండి పుట్టవండి, కొన్ని దైవం నుండి కూడా కోరికలు పుడతాయి. మన శరీరం నుండి శరీర వాంఛలను రెచ్చగొట్టి కొన్ని విచిత్రమైన కోరికలు పుట్టిస్తాడు. ఆ కోరికలు తీర్చుకోమని నిన్ను రేపుతాడు, కొన్ని అందుబాటులోకి తెస్తాడు, కొన్ని అందిస్తాడు, అనుభవించనిస్తాడు. వాడు పందులకు సిక్కుడుకాయలు పోసినట్టు పందులు పట్టేదానికి ఒక ప్రాంతంలో ఎలా ఉపయోగిస్తారు తెలుసా టెక్నిక్? ఒక దొడ్డు ఉంటుంది, దానికి ఒకటే ద్వారం, పొలం మీద పందులు ఉంటాయి. ఆ పందుల్ని ఈ దొడ్లోకి తీసుకొని రావాలా. వాటికి ఇష్టమైనవి కాయలు ఉంటాయి. ఆ కాయల్ని ఈ పందుల మేపువాడు ఏం చేస్తాడో తెలుసా? ఆ పందుల దగ్గరికి వెళ్ళి కొన్ని జల్లి దారి పొడవునా చల్లుకుంటా ఆ దొడ్డిలోకి తీసుకెళ్ళి అందులో జల్లుతాడు. ఇక పందులన్నీ ఇక గురుగురు అవన్నీ తినుకుంటా ఈ నేలన్న ఆ పదార్థం తినే రందిలోనే పడిద్ది, కానీ పోయి అక్కడ బంధించబడుతుందన్న సంగతి దానికి తెలియదు. నేరుగా వెళ్ళిపోయిద్ది, అందులోకి వెళ్ళిపోతే మొత్తం అన్ని లోపల మనిచి డోరేసేస్తాడు. పందులను వాడు పొట్టును చూపించి ఆకర్షించినట్టు శత్రువు కూడా మనకి కొన్ని విపరీత కోరికలను రేపి వాటిని కొంత నెరవేర్చుకొనిచ్చి
బలహీనత ఏంది? ఒక కోరిక తీర్చామంటే ఇక అంతటితో ఆగిపోదు, మరో 10 కోరికలు మొలకెత్తుతాయి. అది మన లక్షణం. దాన్ని ఆధారం చేసుకొని వాడు మనలో విపరీత కోరికలన్నీ మొలకెత్తేటట్టు చేసి వాటిని చూపించి అందినట్టు అందనట్టు అందినట్టు అందనట్టు చేసి లాగి 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 తీసుకొచ్చి అసలు దేవుని ఉద్దేశం నువ్వు నెరవేర్చకుండా, దేవుని చిత్తం గుర్తుపట్టకుండా, అసలు ఆ తలంపులే నీకు ఎక్కువగా రాకుండా నీ దృష్టి అంతా భూ సంబంధమైన దాని మీద ఉండేటట్టు నిన్ను ఆకర్షించి ఒక గొప్ప పాత్రమైనా సరే నువ్వు పనికి మాలిన పాత్రగా, పనికి రాని పాత్రగా నీ బ్రతుకు తెల్లారేటట్టు వాడు నిన్ను మోసం చేస్తాడు. దీనికి విరుగుడేంది? అంటే భూ సంబంధమైన వాటి విషయంలో దేవుడిచ్చిన స్థాయిలో ఎక్కడికక్కడికే తృప్తి చెందటం అనేది సాధన చేయాలి. బైక్ లేదు, సైకిల్ ఉంది, స్తోత్రం. ప్రభువు ఇచ్చే నాటికి బైక్ ఇస్తాడు అవసరమైతే. ప్రస్తుతానికి నాకు సైకిల్ ఉంది చాలు. అసలు సైకిల్ కూడా లేనోడు కాళ్ళు నడక నడుస్తున్నాడు, వానికంటే బెటర్గా. చెప్పులు లేనోడు దేవుని సన్నిధిలో మోకాళ్ళుని ప్రభువా నాకు చెప్పులు లేవని ఫీల్ అయితే, కాళ్ళు లేనివాడు వచ్చి అతని పక్కన ప్రార్థన చేస్తున్నాడంట. అప్పుడు అతను చూసి ఇతను దేవుని స్తుతించాడు, నాకు కాళ్ళు ఉన్నాయి చెప్పులు లేవు, కానీ వానికి కాళ్ళే లేవు. సో వానికంటే నన్ను ఉన్నతంగా ఉంచినందుకు నీకు స్తోత్రం ప్రభువా అని స్తుతించి లేచి వచ్చాడంట. ఇది జీవిత సత్యం, బ్రతుకు రహస్యం, మనశాంతి రహస్యం. ఇది గొంతెమ్మ కోరికలు పెట్టుకొని తలకాయ నిండా అవి నెరవేర్చుకోవటానికి అన్నపానాలు పట్టక, రాత్రి పగలు నిద్ర పట్టక, వాటిని నెరవేర్చుకునే దిశలో ఆరోగ్యాన్ని పాడు చేసుకొని, ఏమండి చిత్రవదగా ఆలోచించి రకరకాల రోగాలకు గురై తీరా సంపాదించి చివరికి తీసుకెళ్ళి దాన్ని ఏదో చేయాలనుకుని ఏదో చేసుకునే వాళ్ళని ఇంతమందిని చూసినా. ఇప్పుడు టోటల్గా నువ్వు చెప్పేది ఏంది అంటే తృప్తి చెందవలసినవి ఉన్నాయి. ఏంటివి అవి అంటే భూ సంబంధమైనవి. తిండి కావాలి, ఉన్నంతవరకు స్తోత్రం. సిగ్గు కప్పుకోవటానికి బట్ట కావాలి, తలదాచుకోవడానికి నీడ కావాలి, స్తోత్రం. ఇక డాబు దర్పాలకు పోయి, డాంబికాలకు పోయి, బ్లంట్గా చెప్పాలంటే ఎచ్చులకు పోయి ఇబ్బంది పడటం కొంతమంది తెలివి తక్కువ మాలోకాలు చేసే పని. అబ్బాయికి పెళ్ళిడు వచ్చింది, పెళ్ళి చేయొచ్చు, 2 లక్షల్లో చేయొచ్చు, ఎచ్చులకు పోయి 20 లక్షలు కూడా చేయొచ్చు. 10 లక్షలు అప్పు అయితే అయింది, అవతలాడి మీద మనం ఇంకో గ్రాండ్గా చేయాలని. కానీ పెళ్లి చేసినోడికి చేసుకున్నోడికి ఇద్దరికి 10 లక్షలు అప్పు, మనశ్శాంతి ఉండదు. ఇక పెళ్లి చేసుకున్నవాడికి పాపం పెళ్లి కుమార్తె కనపడదు. ఎక్కడెక్కడ వడ్డీలు తెచ్చారో ఆ వడ్డీలు ఇచ్చిన వాళ్ళు మొత్తం కనపడుతుంటారు దురాత్మల్లాగా. ఎవడికి మనశ్శాంతి ఉండదు. బిల్డప్ మాత్రం అసలు మామూలుగా చేశారు, అబ్బో గొప్పగా చేశారు అనిపించుకోవాలని. జస్ట్ పోల్చి చెప్తున్నాను. ఎందుకంటే మన్నాయికి మ్యారేజ్ చేశారు, పెద్ద మొత్తం పెట్టి చేశారు. దగ్గర 70,000 నుంచి 80,000 రూపాయలు అప్పట్లో ఖర్చు పెట్టి చేశారు. అప్పటికి మాకు అది ఎక్కువ పెళ్ళి అన్నమాట. మా స్థాయికి 80,000 రూపాయలు పెళ్ళి. ఆ అప్పులు ఇంకా సరిగా తీరలా, అది కూడా అప్పు చేసి మళ్ళీ. ఇక నాకు పెళ్ళిడు వచ్చింది, పెళ్లి చేయడానికి పూనుకున్నారు. ఏంద్రా మరి నీకు కూడా అప్పు తెచ్చి గ్రాండ్గా చేయమంటావా, ఏం చేయమంటావు అంటే మీకు దండం పెడతా, నాకు వద్దు, ఎంత తక్కువ ఉంటే అంత తక్కువలో నాకు పెళ్లి చేయండి అని చెప్పా. మీరు నమ్మండి నమ్మకపోండి, నా పెళ్ళి మొత్తం కలిసి 16,000లో అయిపోయింది. 16,000లో పెళ్లి చేసుకున్నా. ఎందుకో చెప్తా. పెళ్లి చేసుకున్నా, ఏదో సంతోషంగా కుటుంబ జీవనం జీవించాలనుకున్నా, మీరు అప్పు తీసుకొస్తారు, తెచ్చి నాకు పెళ్లి చేస్తారు. పెళ్లి చేసిన కాడ నుంచి అప్పులు వడ్డీలు లెక్కేసుకొని సరిపోయింది. కానీ నేను నా భార్య కలిసి సరదాగా అలాగా ఒక షికారు చేసేదానికి కూడా అవకాశం ఉండదు. ఎందుకంటే ఖాళీ లేకుండా, రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడాలి. ఆ ఎచ్చులు నాకేం వద్దు. మీరు ఎట్ట చేస్తారో నాకు తెలీదు, ఎంత తక్కువలో ఖర్చు అయితే అంత తక్కువలో నా పెళ్ళి అయిపోవాలని చెప్పా. కొంతమంది యూత్ ఫ్రెండ్స్ అట్లా ఇట్లా అంటారు, అలా ఇలా అంటారు. నేను ఎవడిని పట్టించుకోవాలి. అనేవాడు నేను అప్పుల పాలైతే వచ్చి తీరుస్తాడైంది. అరే ఏంట్రా మరి ఇంత చీప్గా చేసుకున్నా అనేవాడు
నేను లక్షల అప్పులు అయితే వాడు వచ్చి తీరుస్తాడా? నేను బాగా సౌండ్గా ఉంటే ఎరా బాగున్నావా అంటాడు. నేను దరిద్ర కొట్టే స్థితిలో ఉంటే ఈయన బాగా డబ్బులు అడుగుతాడని మనం ఇటు కనపడుతుందా సార్? ఇటు చూసి సుబ్బారా బాగున్నావా ఏం సంగతి అనుకోండి అటు పోతాడు. ఎందుకు? తృప్తి పడటం, ఉన్నంతలో తృప్తి పడటం అనేది అప్పటి నుంచే, యేసు ప్రభు నమ్ముకోక ముందు నుంచే కాస్త మా డాడీ ద్వారా అనుభవం పొందే. ప్రభువులోకి వచ్చినాక ఇంకా దేవునికి మహిమ. చెప్పండి గట్టిగా. నేను చెప్పే ఈ ఉపదేశం ఎంతమంది విన్నారో, నిజంగా హృదయంలో తీసుకున్నారో, నిజంగా మనశ్శాంతి పొందుతారు, బాగుపడతారు. ఆయనకేం ఆయన అంతే చెబుతాడులే, మనకి ఎట్ట కుదిరిద్ది అంటే మీ కర్మ మోయండి, చేయగలిగింది ఏం లేదు. నేను చేసేది ఏముంది? మీరు నువ్వు మోసుకో, ఎత్తుకో, మోసుకో శుభ్రంగా. అప్పుడు నార్మల్స్ లేదుగా, కాకాండ శివుడి గుడిలో పెళ్లి పెట్టారు. 4 పెళ్ళిళ్ళు, ఒకటే మేళం, ఓ సన్నాయి, ఒక డోలు. చిత్రం ఏంటంటే వాళ్ళు కూడా లేరు అప్పుడు. అందరూ కలిసి ఒకటే డ్రమ్ కొట్టారు, దన్ 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 దన్. ఇప్పుడు తాళి కట్టేటప్పుడు అయిపోయింది. సింపుల్. అమ్మాయి వైపు నుంచి వచ్చేటప్పుడు వాళ్ళు కొంచెం ఆహారం తీసుకొచ్చారు, మా వైపు నుంచి కొంత ఆహారం, మొత్తం అక్కడికి ఎక్కడ ఆ గుడికాడ పెళ్లి చేసుకున్నాం కదా, అక్కడికి వచ్చిన వాళ్ళకి తలా ఒక ముద్ద పెట్టాం, అయిపోయింది. సింపుల్. 16,000లో పెళ్ళి, అందులోనే మళ్ళీ బట్టలు కూడా. ఏందనుకున్నా మరి? అమ్మ చాలేమన్నా నీలాగా బతకాలంటే మా వల్ల కాదయ్యా అనకండి. దేవునికి స్తోత్రం. అప్పులు కోవలేదు ముందు, జీవితం హ్యాపీగా బండి సాగిపోయింది అలాగా. జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. భూ సంబంధమైన వాటిల్లో ఎంతవరకు కోరికలను అణచుకుంటే అంత మంచిది. తలకాయకి పుట్టిన కోరికలన్నీ తీర్చడానికి ప్రయత్నం చేస్తే, ఒక కోరిక తీరిస్తే, ఏదో రాక్షసుల కథలో ఒక రాక్షసుడిని చంపి వాడి రక్తపు చుక్క ఒకటి పడితే నేల మీద 100 రాక్షసులు మొలకెత్తారన్నట్టు, ఒక కోరికను తీర్చడానికి నువ్వు కానీ తీరిస్తే డౌట్ లేదు 100 లైన్లకు వస్తాయి. ఇక అంతా అదే అయిపోయింది. అందుకని అవకాశం ఉన్నంత వరకు విపరీత కోరికలను కత్తిరించటం, ఏది అవసరమో అంతవరకే తీర్చటం, అవసరం లేనివన్నిటిని కూడా తొలగించటం అనేది ఒక గొప్ప సాధన. ఇందులో ఫస్ట్ క్లాస్లో వచ్చాడు మన పౌలు మహనీయుడు. ఒకసారి ఫిలిప్పీలోకి రాసిన పత్రిక, ఒకసారి బైబిల్ ఉన్న వాళ్ళు తీసి 4వ అధ్యాయము 11వ వచనం చూడండి. నాకు కొదువ కలిగి ఉన్నందున నేను ఇలాగూ చెప్పుటలేదు. నేనే స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండి నేర్చుకుని ఉన్నాను. నాకు కొదువ కలిగి ఉన్నందున నేను ఇలాగూ చెప్పుటలేదు. నేనే స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకుని ఉన్నాను. దీన స్థితిలో ఉండ నెరుగుదును, సంపన్న స్థితిలో ఉండ నెరుగుదును. అది ప్రతి విషయంలోను అన్ని కార్యములలోనూ కడుపు నిండి ఉండుటకును, ఆకలి గొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకుని ఉన్నాను. నన్ను బలపరచువాని యందు నేను సమస్తమును చేయగలను. దేవునికి మహిమ కలుగును గాక. చెప్ప గట్టిగా అందరు కలిసి ఒకసారి స్తోత్రం చెప్పండి. ఏం చెప్పాడు? ఏ స్థితిలో ఉన్నా నేను తృప్తి కలిగి ఉంటాం నేర్చుకున్నా. గొంతెమ్మ కోరికలు పెట్టుకుని అవి తీర్చుకోవడానికి, వాటి కోసం వాంఛతో పరుగులు ఎత్తి అవి నెరవేరి ఎందుకు? దేవుడిచ్చినంతలో ఉన్నంతలో. సముద్ర తీరం దగ్గర ఒకడు కూర్చున్నాడంట, నాలాంటి వాడు ఒకడు కూర్చున్నాడంట. పడవ మీద కూర్చొని కూని రాగాలు తీస్తున్నాడు, రే 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 అనుకుంటూ కూర్చున్నాడంట. మీలాంటి పెద్ద ఆయన ఒక ఆయన వచ్చాడు. అబ్బాయి కళ్ళజోడు ఇలా సరి చేసుకుంటూ ఏం చేస్తావు అన్నాడట. అన్నాడంట. ఏం చేస్తావయ్యా నువ్వంటే, నేనండి నేను చేపలు పడతానండి అన్నాడంట. చేపలు పడతావా? మరి టైం 10 గంటలైంది, ఇంకా బోల్డ్ అంత పొద్దుంది, ఖాళీగా కూర్చొని కూనరాగాలు తీస్తున్నావేమయ్యా అంటే, పట్టేశానండి, పట్టాల్సిన చేపలు పట్టేశాను, ఇంక ఈ రోజుకి అయిపోయింది అంతే.
అయిపోవటం ఏమిటయ్యా, టైం చాలా ఉంది కదా, కష్టపడేటప్పుడు కష్టపడాలయ్యా, టైంలో సంపాదించాలి అన్నాడంట. నేను చేయాల్సింది చేశాలండి, మీరు ఏదో పని మీద ఉన్నట్టున్నారు, చూసుకోండి. పని మీద కాదయ్యా, నీకోసం చెబుతుంటే తిక్కలోలాగున్నాను అంటే ఏమంటారు మీరు అన్నాడు. కాదయ్యా, కష్టపడాల్సిన టైంలో నువ్వు ఖాళీ కూర్చొని కూనరాగాలు తీస్తావేమయ్యా, ఇది కాదు, ఈ టైం కష్టపడాలి నువ్వు. సరే ఏమొచ్చింది అన్నాడంట. ఏమొచ్చింది, ఏముంది, మళ్ళా పడవ తీసుకొని సముద్రంలోకి పోతే మంచిగా చేపలు పడతాయి. పడ్డాయి. పడితే డబ్బులు వస్తాయి. వచ్చినాయి. వస్తే ఏముంది, ఇంకా 2 వలలు కొనుక్కోవచ్చు. కొన్నాను. అయితే ఏముంది, ఇంకా మరిన్ని చేపలు పట్టవచ్చు. పట్టాను. అయితే అమ్మేస్తే ఇంకా డబ్బులు వస్తాయి. వచ్చినాయి. అయితే ఉందయ్యా, ఇంకొక పడవ కొనుక్కోవచ్చు. కొన్నాను. అయితే కొంటే ఉంది, అందులో కూడా వలలు సమకూర్చుకోవచ్చు. సమకూర్చాను. అయితే 2 దోణిలతో చేపలు పట్టవచ్చు. పట్టాను. అయితే ఇంకా డబ్బులు ఎక్కువ వస్తాయి. వచ్చినాయి. అయితే ఇంకో పడవ కొనవచ్చు. కొన్నాను. 3 పడవలు. అయితే మళ్ళా ఏం మాటలు, మళ్ళా అయిపోయింది. ఇప్పుడు 4 పడవలు అయినాయి, 5 పడవలు అయినాయి, 10 పడవలు అయినాయి. 10 మంది పనోళ్ళు, వాళ్ళకి సహకారులు ఒక్కొక్క పడవకి 4, మొత్తం 10 పడవల మీద 50 మంది. ఓకే, లక్షలు డబ్బులు వస్తాయి. వచ్చినాయి. వస్తే ఏముంది, లక్షలు కోట్లు డబ్బులు వస్తాయి కనుక హాయిగా కూర్చొని జీవితాన్ని అనుభవించవచ్చాయా అన్నాడు. మరి ఇప్పుడు నేనేం చేస్తున్నాను అన్నాడు. ప్రస్తుతం నేనేం చేస్తున్నాను సార్, నేను అదే చేస్తున్నాను అన్నాడు. మీరేమో హాయిగా కూర్చొని జీవితాన్ని అనుభవించడానికి ఇంత ప్రాసెస్ చెప్పారు, ఇవన్నీ ఏమీ లేకుండానే ఉన్నంతలో తృప్తి చెంది హాయిగా జీవితాన్ని అనుభవిస్తున్నా అన్నాడు. అర్థమైందా? కాలేదా? అయిందా? ఎట్లా? ఇప్పుడు మీరు ఇంత ప్రాసెస్ చెప్పారు కదా సార్, ఇవంతా నెరవేరేటప్పటికీ నల్లగా ఉన్న నా జుట్టు కాస్త తెల్లగా అయిపోతుంది. ఆరోగ్యంగా ఉన్న దేహంతో రాత్రి పగలు డబ్బో అని కంటికి నిద్ర లేకుండా, ఒంటికి సుఖం లేకుండా, కడుపుకు తిండి లేకుండా ఆర్జించానండి. అన్నీ సమకూర్చి తీరా కుప్పేసిన తర్వాత తీపి తిందామంటే షుగరు, కారం తిందామంటే బీపీ, మధ్యస్థంగా తిందామంటే గ్యాస్ట్రిక్ సమస్య, ఏదన్నా కాస్త దుంపలు గట్రా తిందామంటే మోకాళ్ళ నొప్పులు, మాంసాహారం తిందామంటే కొవ్వు కొలెస్ట్రాల్. హలో, చివరికి ఇంత సంపాదించి నా గొంతులో పోసేది రాగి జావా, అది కూడా ఇడు సావా అని పోతుంటారు. ఆ రాగి జావా, ఆ కొర్రల జావా, ఆ సజ్జల జావా, ఈ జావలన్నీ ఇడు సావా అని పోసాయే. సార్ ఇంత కష్టపడి ఆర్జించి కొప్పేసి నా జీవితం అంతా దానికే దారపోసి మీరు చెప్పినట్టు అప్పుడెప్పుడో అన్నీ అయిపోయినాక కూనరాగాలు ఏడొస్తాయి, జీవితం ఆనందంలో ఏడుంటుంది సార్. అదేదో అన్నీ బాగున్నప్పుడే కలిగిన దానిలో తృప్తిగా ఏ రోజుకి ఆ రోజు దేవుని కృపలో ఆనందిస్తూ ఉన్నాను సార్ అన్నారు. కాబట్టి ఇందు మూలంగా మీ యవన మందికి తెలియజేయటం ఏమనగా, దేవుడు ఇచ్చిన దానిలో తృప్తి కలిగి ఉండటానికి నేర్చుకోండి. మొదటిది, విపరీతంగా పుట్టే కోరికల్ని అవకాశం ఉన్నంత వరకు కట్ చేసి వాటిని నెరవేర్చకుండా సావగొట్టడానికి ట్రై చేయండి. 2, ఏంటి, పిచ్చి కోరికల్ని ఏం చేయాలమ్మా, పెంచి పోషిస్తే సావగొడతాయి మనల్ని. అందుకని అవి ఎక్కువ డెవలప్ కాకుండా వాటిని మనం చంపిపడేయాలి.